హాయ్ గైస్, వెల్కమ్ టు రాజా జర్నీస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు మనం ఒక మంచి వీడియో ఎక్స్ప్లోర్ చేయడానికి మీ ముందుకు వచ్చేసాను. గురు పౌర్ణమి సందర్భంగా మా ఊరిలో జరిగిన గురు పౌర్ణమి వేడుకలు ఒక వీడియో ద్వారా తీసి మీ అందరికీ చూపించబోతున్న ఇదే షిరిడి సాయిబాబా వారి ఆలయం, పెద్దాపురం పట్టణంలో ఉన్న శ్రీ 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 షిరిడి సాయిబాబా వారి దివ్య మందిరం. ఈరోజు మా ఆలయం వద్ద స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు అలాగే పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మాటూరి ఉమామహేశ్వరరావు గారి సారథ్యంలో సాయి సేవా గ్రూప్స్ సౌరభ్యంతో ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్సాహంగా భక్తి శ్రద్ధలతో ఈ ఆలయంలో స్వామివారికి పూజలు చేసి పాలాభిషేకాలు నిర్వహించారు. ఈ వీడియోని మీరు పూర్తిగా చూసినట్లయితే బాబా వారికి ఎలా అభిషేకం జరుగుతుంది అనే దానిపై మీరు చూడొచ్చు. గురు పౌర్ణమి అనగా గురువుని పూజించడం. సాయిబాబా వారు నన్ను గురువుగా స్వీకరించండి అని చెప్పిన రోజు మనం గురు పౌర్ణమిగా భావిస్తుంటాము. సాయిబాబా వారు సమాధి అయ్యే ముందు స్వయంగా నేను గురువుగానే, నన్ను గురువుగానే మీరు పూజించండి, ఎప్పుడూ గురువుగానే చూడండి అని దత్తాత్రేయుల వారు అలాగే షిరిడి సాయిబాబా వారిని గురువులుగా మనం భావిస్తున్నాం. కాబట్టి గురు పౌర్ణమి సందర్భంగా ఏడాదికి ఒక్కసారి వచ్చే ఈ గురు పౌర్ణమి రోజు బాబా వారికి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేసి స్వామివారికి పాలాభిషేకాలతో అభిషేకాలు చేసి పంచామృతాలతో పంచపరమణ నైవేద్యాలతో మంగళహారతులతో స్వామివారికి అత్యంత భక్తి శ్రద్ధలతో మనం పూజలైతే చేస్తున్నాం. ఈరోజు కూడా అదే కార్యక్రమం యథావిధిగా నేను నిర్వహించడం జరిగింది. స్వామివారికి ఎంతో ఇష్టమైన అభిషేక ప్రియుడు శ్రీ షిరిడి సాయిబాబా నాథుడు.
సాయంత్రం వచ్చే సమయానికి దీపాలంకరణ సేవ, అదేవిధంగా బాబావారికి పల్లకీ సేవ నిర్వహించడం జరిగింది. పల్లకీ సేవ ప్రస్తుత తుఫాను కారణంగా ఒక 2-3 వీధుల్లోనే మనం తిప్పడం జరిగింది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం నా ఛానల్ని మీరైతే సబ్స్క్రైబ్ చేయాలి. నీకు మీ అందరికీ నచ్చే విధంగా మంచి ఆలయాలు, ప్రముఖమైన ఆలయాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ నా వ్లాగ్ ద్వారా మీ అందరికీ అందించబడుతుంది. ప్రతి ఒక్కరూ మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూడాలని మనం చేస్తున్నాం.